హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. ఈరోజు మీకు నేను పచ్చిమిరపకాయ కూర ఎలా చేయాలో చెప్తాను. దీన్ని బజ్జీ పచ్చిమిరపకాయలు అంటారండి. ఆ బజ్జీ పచ్చిమిరపకాయలతో కూర ఎలా చేయాలో మీకు నేను చెప్తాను. అస్సలు కారం ఉండదండి. కారం లేకుండా మీకు చిటికలు చెప్తాను. ఫస్ట్ నేను ఇలా మిరపకాయలు తీసుకున్నాను. మీరు బజ్జీ పచ్చిమిరపకాయలు దొరుకుతాయి కదండి మార్కెట్లో, అవి తీసుకోండి. నాకు ఈ సైజ్ మార్కెట్లో ఈ సైజ్ పచ్చిమిరపకాయలు దొరికాయి. సో అందువల్ల దీన్ని ఈ సైజులో తీసుకున్నాను అనమాట. సో ఇది కొంచెంగా ఇలా కత్తిరించి ఒక సైడు ఇలాగ మొత్తం దీనిలో ఉన్న సీడ్స్ అన్నీ, విత్తనాలన్నీ తీసేసేయాలి బయటికి. ఈ సీడ్స్ ఎప్పుడైతే మీరు తీసేస్తారో దాంట్లో అసలు కారం అనేది ఉండదు. ఈ సీడ్స్ ఉంటే మాత్రం మీకు కారం బాగా ఎక్కువైపోతుంది. సో కంపల్సరీ ఈ సీడ్స్ అన్నీ మొత్తం తీసేసుకోవాలి. ఇలా మొత్తం పచ్చిమిరపకాయలన్నీ మొత్తం చేసేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. అది కొంచెం వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేయించుకొని ముందుగా లైట్గా వేయించుకోండి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేయించుకుని మళ్ళీ వేయించుకోండి. ఒక్కసారి మంచి సువాసన వచ్చే వరకు ఇలా వేయించుకోండి. మీకు ఎంతో టైం పట్టదు, చాలా తక్కువ టైమే పడుతుంది ఇది. దీని తర్వాత వెల్లుల్లిపాయ రబ్బలు వేసుకోండి. అల్లం కూడా కొంచెం వేసుకోండి. నేను ఒక 2 ఇంచుల అల్లము చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకున్నానండి. అండ్ ఒక 4-5 వెల్లుల్లి రబ్బలు వేసుకోండి. ఇలాగా వేసుకుని దీన్ని కొంచెం అల్లము వెల్లుల్లి కొంచెం బాగా మగ్గే వరకు ఇలా వేయించండి. ఇలా బాగా వేగిన తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయను తీసుకుని ఇలా ముక్కలుగా చేసుకుని వేసుకోండి. వేసుకుని ఈ ఉల్లిపాయ కొంచెం సాట్ చేయండి, మగ్గే వరకు సాట్ చేయాలి దీన్ని. ఇప్పుడు దీంట్లో కొంచెం చింతపండు, ఒక 5 గ్రాముల చింతపండు సరిపోతుందండి. మరీ ఎక్కువైతే పులుపు ఎక్కువైపోతుంది, కొంచెం చాలు. దీంట్లో 1 టీ స్పూన్ కారం అండ్ మీకు తగినంత ఉప్పు వేసుకుని 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోండి. చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది, ఇది మంచి ఫ్లేవర్ కూడా ఇస్తుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని బాగా వేయించుకోండి. ఇలాగా మిక్చర్ అంతా ఇప్పుడు బాగా వేగాలండి, కంప్లీట్గా బాగా వేగాలి. ఆనియన్ బాగా వేగాలి, ఉల్లిపాయ బాగా వేగాలి, మిగతా వేసినవన్నీ కూడా చింతపండు ఇవన్నీ కొంచెం బాగా వేగాలన్నమాట. సో ఒక్కసారి మీరు ఇలాగా చేసుకున్న తర్వాత, ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి దీన్ని ఉడకనివ్వాలండి. ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్. 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకోండి. ఎక్కువ వద్దండి, చాలా తక్కువ. మళ్ళీ ఇలా కలిపేసుకొని బాగా కలవనివ్వండి మొత్తం మిక్చర్ని. వేయించుకుంటా మధ్య మధ్యలో తిప్పుతా వేయిస్తూ ఉండండి దీన్ని. ఒక్కసారి ఇలా ఆనియన్ మగ్గిపోయిన తర్వాత దీన్ని ఉడికిపోయినట్టేనండి. దీన్ని ఇలాగ పక్కన పెట్టేసి కూల్ అవ్వనివ్వండి కొంచెం. దీన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు పేస్ట్ లాగా బ్లెండ్ చేసేయాలి ఇలాగా. ఇప్పుడు ఆ బ్లెండ్ చేసిన పేస్ట్ని ఇలాగ చిల్లీలకు మనం ఘాట్లు పెట్టేసుకున్నాం కదా ఆల్రెడీ ముందే, దీనికి ఇలా రాసుకోవాలి. మొత్తం చిల్లీస్ కన్నిటికి ఆ పేస్ట్ని ఇలాగా పట్టించేసేయండి మొత్తం. ఇప్పుడు చిల్లీలకు పట్టించేసిన తర్వాత మిగతా పేస్ట్ ఉంటుంది కదా మీకు, ఆ పేస్ట్లో ఒక 1/2 కప్పు పాలు పోసి బాగా కలిపేసేయండి మొత్తం. దీని అంతా బాగా కలిసేటట్టు కలిపేసేయండి ఆ పేస్ట్లో. అస్సలు మీకు పాలు వాసన ఏమీ తెలియదండి. పాలు ఎవరైతే తాగారో వాళ్ళకు కూడా పాలు వాసన అనేది తెలియదు. చాలా ఈజీగా మిక్స్ అయిపోతుంది అన్నమాట. ఇలాగ పక్కన పెట్టేసుకోండి పేస్ట్. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ చేసుకుని ఇలాగ చిల్లీలు మొత్తం అన్నీ దాంట్లో అరేంజ్ చేసేసుకోండి మొత్తం.
నీట్గా అరేంజ్ చేసుకుని మూత పెట్టేసి దీన్ని ఒక 10 నిమిషాలు స్లో ఫ్లేమ్లో అంటే చిన్న మంట మీద ఉడకనివ్వండి. ఏమి పోయొద్దు, వాటర్ కానీ అలా ఏమి పోయొద్దు, నీళ్ళు అయ్యి జస్ట్ అలా మగ్గనివ్వాలంతే. చూసారు కదా 10 నిమిషాల తర్వాత ఇలాగ అయ్యింది. నేను దీన్ని ఇంకొక సైడ్కి ఇలాగ తిప్పుతున్నాను అనమాట. మనం చిన్న మంట మీద పెట్టాం కాబట్టి మాడిపోవు, సో ప్రాబ్లం లేదండి, ఇబ్బంది లేదు అస్సలు. మీరు ఒక్కసారి ఇలా తిప్పేసిన తర్వాత మొత్తం దీంట్లో మనం ఇందాక పాలు కలిపి మిక్చర్ పక్కన పెట్టుకున్నాం కదా, మిగతాది దీంట్లో పోసేసేయండి. దీన్ని బాగా కలుపుకోండి. ఇలాగా ఈ మిక్చర్ అంతా కూడా ఆ పచ్చిమిరపకాయలకి బాగా కలవనివ్వండి. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి దీన్ని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి కొంచెం. ఎందుకంటే మనం పాలు మిక్చర్ అంతా వేసాం కదా, పచ్చివాసన కూడా పోవాలి మొత్తం. సో అందుకని ఒక 2 నిమిషాలు దీన్ని ఉడకనివ్వండి బాగా. 2 నిమిషాలు అయిపోయిన తర్వాత మూత తీసిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని అలా జల్లుకొని తిప్పుకోండి. ఒక్కసారి గరం మసాలా వేసిన తర్వాత 1 నిమిషం అలా పొయ్యి మీద ఉంచుకొని దీన్ని రైస్తో కానీ చపాతీతో కానీ తినొచ్చండి. ఇది రెడీ టు సర్వ్. చాలా టేస్టీ అండ్ యమ్మీ రెసిపీ, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి.